జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 30/11/2025 ఆదివారం మార్గశిర శుక్ల దశమి మొదలుకొని 6/12/2025 శనివారం మార్గశిర బహుళ విధియ వరకు. గ్రహస్థితులు: గురు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి వృశ్చికం, బుధుడు తులా వృశ్చిక రాశి, శుక్రుడు వృశ్చికం, కుజుడు వృశ్చికం. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. చేసేటువంటి పనుల లోపల కొంత అశాంతిగా ఉండడం, మనసు చంచలంగా ఉండడం, ఎక్కువగా విచారాలకు గురి కావడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు కూడా ఎంత కష్టపడితే కానీ మంచి శుభ పరిణామాలు పొందలేరు. చేసేటువంటి పనుల లోపల కొంత భయాందోళనకు గురికాక తప్పదు. చేసేటువంటి పనులలో తప్పులు పోకుండా కొంత జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండాలి. వీసా లాంటివి ప్రయత్నం చేసేవారికి కొంత పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం దోహదపడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత పని, శ్రమ, భారం పెరిగేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఉత్సాహంతో, చాలా సంతోషంతో ముందుకు వెళ్తుంటారు. చేసేటువంటి అప్పచెప్పిన పనిని చక్కగా నిర్వర్తించి పేరు ప్రతిష్ట తెచ్చుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. మీరు ఇచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మలుచుకుంటారు. ధనాదాయం పెరుగుదల దిశగా ప్రయత్నిస్తారు. డబ్బులు చేతికి అందుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఇస్తాయి. అట్లానే దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. రాజకీయ పరంగా ఉన్న వారికి కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొంత వేచి ఉండాలి. ఇప్పటికే చేసేటువంటి వ్యాపారం లోపల లాభసాటిగా మీరు మలుచుకుంటారు. చేసేటువంటి పనుల లోపల మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు, వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. నూతన బంధువులు కలుస్తారు. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ వారం. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నిర్వర్తించుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి పనులను కొంత పునరాలోచనలో పడుతుంటారు. స్థిరాస్తుల విషయం లోపల మందకోటిగా సాగుతుంది. డబ్బుల విషయం లోపల వచ్చినట్టే వస్తాయి, కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులన్నీ కొంత మేరకు సవ్యంగా సాగుతాయి. కొన్ని పనులు పెండింగ్లో పడతాయి. సవ్యంగా సాగినప్పటికి కూడా కొంత రిజల్ట్ మీ ఫేవర్లో రాకపోవడం చేత కొంత విచారాలకు గురికాక తప్పదు. మీ పిల్లలు అనుకోండి, మీ కుటుంబ పరంగా కొంత అభిప్రాయాల్లో భేదాలు లేదా మానసికమైనటువంటి ఆందోళనలకు గురికాక తప్పదు. మీరు వీటన్నిటిని కూడా సమయస్ఫూర్తితోని మీరు దైవం మీద భారం వేసి ఈ సమస్యలన్నీ పూర్తిగా తీసివేసేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తారు. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయం లోపల నూతనమైనటువంటి ఆలోచనలో పడుతుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్త మాత్రం అవసరం. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సవ్యంగా మీకు లభిస్తుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వృత్తిలో ఉద్యోగాలు ఉన్నవారికి ప్రమోషన్స్ కానీ లేదా మీ ఫేవర్లో ట్రాన్స్ఫర్స్ కూడా బదిలీలు మీ ఫేవర్లో ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఈ వారమంతా కొంత ఎక్కువగా శుభ పరిణామాలే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ చెడు తగ్గడానికి కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శివార్చన లేదా హనుమాన్ చాలీసా పారాయణం పఠించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని, లాభాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఎంతో మీ పనులను చాకచక్యంతో, సమయస్ఫూర్తితో మీరు నిర్వర్తించుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. చేసేటువంటి పనుల లోపల
మంచి నిమగ్నతతోని మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తప్పకుండా దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడేటట్టుగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటినన్నిటిని కూడా మీరు ఎదుర్కొని పరిష్కారం చేసుకుంటారు. డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులను మీరు సమకూర్చుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయం లేదా స్థిరాస్తుల విషయం లోపల ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. విషయాలన్నీ సమస్యల పరిష్కారం దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. సంతానం లేని వారికి సత్సంతానాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కూడా కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు వస్తాయి. పరిశ్రమల స్థాపన కొరకు ప్రయత్నం చేసేవారికి లేదా బిజినెస్ స్టార్ట్ చేసేవారికి కూడా మంచి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కొన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలను మీరు అనుకూలంగా మలుచుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక ఈ వారం అంతా కొంత శుభాలు ఎక్కువగా జరుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శ్రీరామ రక్ష లేదా హనుమాన్ చాలీసా పఠించండి. వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం అన్ని వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. మంచి దృష్టితోని దివ్య దృష్టితోని మీరు చూసి కొన్ని సమస్యలు వస్తున్నాయి, కొన్ని అవాంతరాలు వస్తున్నాయి అనేటువంటి దృష్టి మీరు ఉండి వాటి రాకుండా మీరు ఎదుర్కొంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారితో మంచి సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. మీ బంధువులు దూర ప్రాంతాల నుంచి రావడం చేత కొంత సంతోషకరంగా ఆహ్లాదకరంగా పరిస్థితులను మీరు ఎదుర్కొంటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుభావంగా సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి పేరును ప్రతిష్టను పొందేటట్టుగా ఉంటాయి. చిన్న చిన్న బాధల నుండి విముక్తిని కూడా మీరు పొందుతారు. అయినప్పటికీ కూడా మీరు అనుకోకుండా ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. అనుకోకుండా అంటే మీరు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలలో నిమగ్నమవుతారు. ఊహించుకొని ఆలోచించడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. వృత్తిలో ఉన్నవారికి కొంత సమయాభావం అనుకోండి లేదా పై అధికారుల ఒత్తిడి అనుకోండి సమస్యలు లేవనెత్తేటట్టుగా కనబడుతుంది. కనుక కొంత ఆచితూచి మీరు వ్యవహరించాలి. లాభసాటిగా వ్యవహారాలను అనుకూలంగా మలుచుకోవాలి. ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు మీ ప్రజాపయోగమైనటువంటి పనుల లోపల నిమగ్నమవుతారు. సంఘసేవ సామాజికపరమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. వృత్తిలో మంచి పేరును ప్రతిష్టను ఘటిస్తారు. ఎక్కువగా శ్రమకు లోనవుతారు. మీ కుటుంబపరమైనటువంటి విషయాల లోపల కొంత ఎక్కువగా గురికాక తప్పదు విచారాలకు. అట్లానే సమస్యలను మీరు పరిష్కారం దిశగా మీరు ఆలోచనలలో పడుతుంటారు. ఖర్చులు అధికమవుతాయి. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయం లోపల కొంత అడుగులు ముందుకు వేస్తుంటారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. పూజల లోపల లేదా యజ్ఞాది కర్మల లోపల మీరు పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. అన్ని విషయాల లోపల కొంత లాభసాటిగా మీరు మలుచుకునేటట్టుగా ఉంటాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూల్యత లభిస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఉండి ఇంకొక ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి కొంత శుభవార్తలు వింటారు. తప్పకుండా మీ పరిస్థితులను అనుకూలంగా మీరు మలుచుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. కొంత రిజల్ట్ మీ ఫేవర్గా వస్తుంది. అయినప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి విచారాలకు గురికాక తప్పదు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు వస్తాయని చెప్పవచ్చు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి వారం కొంతమేరకు మీ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. గ్రహానుకూల్యత ఎక్కువగా ఉంది. అన్ని వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అట్లానే సత్కార్యాలలో పాల్గొనడం, శుభకార్యాల్లో పాల్గొనడం ఈ వారం ప్రత్యేకత. కొన్ని విషయాల లోపల ఎక్కువగా ఆలోచనలలో పడుతుంటారు. డబ్బు విషయం లోపల
కొంత మేనేజ్మెంట్ పరంగా మీరు ఆలోచనలో ఎక్కువగా పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్త్రాలు కనుకోండి, నూతనమైనటువంటి వస్తువులు ఈ వారం తెచ్చుకుంటారు. మీ పిల్లలు కానీ మీ ఇంట్లో కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారు. నూతనమైనటువంటి ఆలోచన లోపల పడుతుంటారు. ఏ రకంగా మీరు కొంచెం ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన లోపల ఎక్కువగా నిమగ్నమయ్యేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూల్యత లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా తప్పకుండా వివాహ యోగ్యత ఏర్పడేటట్టుగా కనబడుతుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారు కూడా సత్సంతానాన్ని శుభవార్తలు వినేటట్టుగా ఈ వారం ఉంది. కొంత అవార్డు, రివార్డు లేదా మీకు ఫేవర్లో ట్రాన్స్ఫర్స్ లేదా ప్రమోషన్స్ అటువంటివి కూడా లాభకారిగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీకు ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. స్థిరాస్తుల విషయం లోపల చాలా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతనమైనటువంటి విలువగల వస్తువులను కొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. మంచి భోజన సౌకర్యం అనుకోండి, సమయానుకూలంగా భోజనాలు దొరకడం, మంచి సుఖమైనటువంటి జీవితం ఈ వారం గడిపేటట్టుగా కనబడుతున్నది. విలువగల వస్తువులు, మంచి అందమైనటువంటి వస్తువులను సేకరించడము, గృహ యోగకరమైనటువంటి వస్తువులు సేకరించడం ఈ వారం ప్రత్యేకత. ఇరుగు పొరుగు వారితోని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. వేరే భాషకు సంబంధించినటువంటి మిత్రులు లేదా విదేశాలకు సంబంధించినటువంటి నూతనమైనటువంటి బంధువులు, స్నేహితులు కలిసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంట అనేటువంటి ప్లాన్ లోపల కొంత ఆలోచనలో పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ లాభకాటిగా ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది ఈ వారమంతా శుభ పరిణామాలే ఉంటాయని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం 2 గృహాల ఆనుకూల్యత ఉంది. కనుక మీకు కొంత వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. గురువు భాగ్యస్థానంలో ఉండడం చేత అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. డబ్బులు చేతికి అందుతాయి. అన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ పిల్లలు దూరంగా ఉంటారు. కనుక దూరంగా ఉండడం చేత లేదా వారి మీద ఎక్కువగా జాలి, ప్రేమ ఉండడం చేత ఎక్కువగా విచారాలకు మీరు గురికాక తప్పదు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయం లోపల కొంత మందకొట్టిగా ఉంటుంది. పిత్రార్జితంకు సంబంధించినది లేదా మీ మాతృ సంబంధమైనటువంటి లేదా మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాల లోపల ఎక్కువగా ఆందోళనకు, ఆలోచనలకు గురి అవుతారు. ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయినప్పటికీ కూడా ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. శుభ కార్యాల లోపల పాల్గొంటారు. వాటి ద్వారా కూడా కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా కనబడుతున్నది. చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నతతోని, మంచి శ్రద్ధతోని చేస్తారు. చేసేటువంటి పనులలో శ్రద్ధ ఉండడం చేత మీ పై అధికారులు అనుకోండి, మీ యాజమాన్యం వారు కొంత మీ చేసేటువంటి పనులను గుర్తిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థికమైనటువంటి పుష్టి మీకు లభిస్తుంది. మంచి ప్రమోషన్స్ లేదా ఒక గుర్తింపు, అవార్డు అటువంటిది కూడా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. కాకపోతే మీరు తప్పకుండా దానికి తగినట్టుగా శ్రమ చేయాలి. శ్రమ లేకుండా మాత్రం మీకు ఫలితాలు మాత్రం రావు. మీ దైవాన్ని నమ్మండి. దైవానుకూల్యత ఉంటుంది కనుక తప్పకుండా ముందుకు వెళ్తారు ఈ వారం. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొంత మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎక్కువగా ఖర్చు కావడము, ఖర్చులు అధికమే కావడం, చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురికాక తప్పదు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంత జాగ్రత్త అవసరము. మీ పిల్లలు మంచి మార్కులు,
లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు సంతోషకరంగా విషయాలు కొన్ని తెచ్చి పెడుతుంటారు. మీ కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ భద్రత ఏర్పడుతుంది. అనుకున్న పనులన్నీ మీరు ప్లాన్లతో ముందుకు వెళ్తుంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. విలువగల వస్తువులు లేదా ఇంటికి సంబంధించినటువంటి అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొని తెచ్చుకునేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేదా ఉద్యోగ మార్పిడి మీరు కోరుకునే వారికి కొంత మేరకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం శ్రమ ఉంటుంది. దాని ఫలితం కూడా కొంత వేచి ఉండి ఫలితం మాత్రం లభిస్తుందని చెప్పవచ్చు. అవివాహితులకు కూడా కొంత లాభసాటిగా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమెత్తున్నాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా మీరు కొంత ఉపశమనాన్ని లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే మెరుగు ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మీ తోటి ఉద్యోగులు మీ కింద పనిచేసేవారు మంచి సహకారం లభిస్తుంది. మీరు చేసేటువంటి పనుల లోపల మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కాకపోతే మీరు కొంత జాగ్రత్త అవసరం. మీరు వృత్తిలో ఉన్నవారికి ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరంగా మీరు వస్తుంటారు. దానికి కొంత ఆందోళనకు గురికాక తప్పదు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుభావంగా సమయానుకూలంగా మీకు చేతికి అందుతాయి. శుభకార్యాలోచన లోపల పడుతుంటారు. ఒక మీటింగుల లోపల లేదా చేసేటువంటి మీరు ప్రజెంటేషన్ అటువంటి వాటి లోపల కొంత పేరును ఒక కీర్తిని పొందుతారు. 2 మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. వీసా లాంటి కొరకు ప్రయత్నం చేసే వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తిలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం ఉంటుంది కనుక మీరు ఎక్కువగా విచారంకు కూడా గురికాక తప్పదు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివార్చన, శివాభిషేకం అటువంటిది నిర్వర్తించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులన్నీ నిర్వర్తించుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. ఒక ఉద్యోగ అన్వేషణలో మీరు సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతున్నది. మీరు చేసేటువంటి పెట్టేటటువంటి దరఖాస్తు సక్సెస్ అవుతుంది. మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం విఫలం కాకుండా ముందుకు వెళ్తుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయం లోపల మీకు కొంత లాభసాటిగా వ్యవహారాలు ఉంటాయి. డబ్బులు విషయం లోపల ఆర్థికపరమైనటువంటి ధన సంబంధమైనటువంటి విషయాలు కొంత ఆనుకూల్యత లభించినట్టుగా ఉంటుంది ఈ వారం. మీ పిల్లలు లేదా మీ కుటుంబ సంబంధించినటువంటి విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ ఇంటి పెద్దవారు కూడా చాలా మీకు సహకరించడము, వారు మీకు లాభసాటిగా ధన సంబంధమైనటువంటి విషయాల్లో ఆదుకోవడము అటువంటి జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తిలో ఉన్నవారికి కొంచెం కష్టమైనప్పటికీ కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి. సమస్యల నుంచి పరిష్కార దిశగా మీరు ఉంటారు. పరిభారం పెరిగినప్పటికీ కూడా సంతోషంగా మీరు పని నిర్వర్తిస్తారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శ్రీరామ రక్ష లేదా అమ్మవారిని నామాలు లేదా అమ్మవారి లలితా సహస్రనామం అన్నటువంటి పఠించండి. తప్పకుండా మీకు ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని విషయాల లోపల ఆచితూచి వ్యవహారాల లోపల నిమగ్నమై ఉండాలి. చేసేటువంటి పనుల లోపల కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల బెడిసి కొట్టేటట్టుగా మాత్రం ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. వృత్తిలో ఉన్నవారికి పని భారం పెరుగుతుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి కూడా కొంత పెండింగ్లో పడేటట్టుగా కనబడుతున్నది. ఇదా అదా ఏది అనేటువంటిది నిర్ణయానికి తొందర రావకపోవడం అనేటువంటిది ఈ వారం ప్రత్యేకత. చేసేటువంటి పనుల లోపల కొంచెం భయంగా, కొంచెం ఆందోళనతోని, కొంచెం విచారంతో ముందుకు వెళ్తుంటారు, చేస్తుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. అదే కొంత ఉపశమనం మీకు. స్థిరాస్తుల విషయం లోపల కొంత కొనాలి అనేటువంటి విచారంగా మీరు ఈ వారం గడుపుతారు.
డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. ఇంట్లో కుటుంబ వాతావరణం కొంత వైద్య సేవలకు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా మీ హనుమాన్ చాలీసా పారాయణము పఠించండి. తప్పకుండా మీ కుటుంబ ఉపశమనాన్ని పొందుతారు, ఆందోళన నుంచి దూరంగా అవుతారని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి.